కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీఎం పదవి నుంచి వైదొలిగి డీకే శివకుమార్ కు మార్గం సుగమం చేయాలని ఒక్కాలిగా వర్గానికి చెందిన ఓ పీఠాధిపతి ఇటీవల విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు తథ్యమని అధికార పార్టీలోనూ విస్తృత చర్చ నడుస్తోంది. కర్ణాటకలో రాష్ట్రంలో సీఎం సిద్ధరామయ్య మార్పు చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే నాయకత్వ మార్పు తథ్యమని కాంగ్రెస్ లో చర్చ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ నాయకత్వ మార్పు అనేది అధిష్టానం పరిధిలో ఉందని, దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించలేనని పేర్కొన్నారు. స్వామీజీ చెప్పిన దానిపై నేను వ్యాఖ్యానించనన్నారు సీఎం. మాది జాతీయ పార్టీ, అక్కడ అధిష్టానం ఉంది, ఇది బహిరంగంగా చర్చించే విషయం కాదన్నారు సీఎం సిద్ధరామయ్య. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటామన్నారు ముఖ్యమంత్రి. ఒక్కలిగా వర్గానికి చెందిన పీఠాధిపతి చంద్రశేఖర స్వామి చేసిన విజ్ఞప్తిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు కర్ణాటకలో సీఎం. కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ఒక్కలిగా వర్గానికి చెందినవారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఆయన ఒక్కరే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మరిన్ని ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టించి లింగాయత్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి కేటాయించాలని సీఎంకు సన్నిహితంగా ఉన్న కొందరు మంత్రుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నాయకత్వ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక కాంగ్రెస్ లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు 2.5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే వార్తలు వచ్చాయి. శివకుమార్ కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తారనే బహిరంగంగానే చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్కువ సీట్లలో గెలిస్తే తన పదవికి బలం చేకూరుతుందని చెప్పడం గమనార్హం.